కొనవీపిరి మీద ఉన్నాడా, ఆ కొనవీపిరిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు? అలాగే హత్యలో కూడా అతను ఒకలిగిట ఎలాంటి అతనికి సహాయాలు ఏమి దొరకకపోతే మైట్ బి వాజ్ డైడ్ దేర్ ఇట్ సెల్ఫ్. హత్యలో ఏంటంటే ఓపెన్ గా ఏది మన ప్రమాదం జరిగిన ప్లేస్ లో మైట్ బి ఇట్ ఈస్ ఆన్ ద రోడ్ ఆర్ సమ్వేర్ ఎల్స్. అక్కడ ఏమైనా పబ్లిక్ ఉంటే బాడీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల ప్రమాదంలో కూడా సడన్ డెత్స్ ఉంటాయి, అంటే అక్కడే చనిపోవచ్చు, హత్యలో కూడా అక్కడే చనిపోవచ్చు, రెండు రకాలుగా ఉండొచ్చు. డాక్టర్, ప్రవీణ్ పగడాలకు సంబంధించి నాకున్న ఒక సమాచారం చెప్తాను. అంటే అక్కడ అది ప్రవీణ్ పగడాల బైకో తెలీదు, కానీ ఆ స్పాట్ ప్రవీణ్ పగడాల అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బైక్ వస్తూ ఉంది, ఒక కారు వెళ్ళింది, ఇదంతా జరిగితే ఒక దుమ్ము కనిపించింది, ఒక డస్ట్, పెద్ద ఎత్తున ఒక డస్ట్ కనిపించింది. మర్నాడు ప్రవీణ్ పగడాల అదే ప్లేస్లో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిందని. సో పెద్ద ఎత్తున కొన్ని అడుగుల మేర ఆ డస్ట్ కనిపించింది. ఆ ప్లేస్లోనే ప్రవీణ్ పగడాల మర్నాడు చనిపోయిన స్థితిలో ఉన్నారు. మర్నాడు సుమారు 11 గంటల ఆ సమయానికి ఆయన చనిపోయిన స్థితిలో కనుగొన్నారు. ఈ ప్రమాదం జరిగింది రాత్రి 11 గంటల 47 నిమిషాలకి. సో ఆయన ఊపిరితిత్తుల్లో ఈ డస్ట్ పార్టికల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఎంతసేపు ఆయన ఆ డస్ట్ పీల్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఆయన ఊపిరితిత్తుల్లో ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటే ఎంతసేపు ఆయన అది పీల్చుకుని ఉన్నారు, ఎన్ని గంటల పాటు ఆయన శరీరం అక్కడ బతికుంది అనే దాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుందా ఎలాంటి చోట్ల? ఎందుకంటే కాసేపు బ్లీడింగ్ ఎక్కువై ఆయన బైక్ మీద ఉంది కాబట్టి ఒకవేళ ఎవరూ చూడకుండా ఉంటే కొన్ని గంటలు, 4 గంటలు, 3 గంటలు, ఒక 5 గంటల పాటు ఆయన కొన ఊపిరితో ఉన్నారు అదే ప్లేస్లో అని తేల్చడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ ప్రవీణ్ కేసు అనే కాదండి, ఎనీ కేసులో కానీ అతను ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడు, అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వగలుగుతానంటే, మీకు ఒక బిల్డింగ్ కాలిపోయిన తర్వాత దాంట్లో ఒక మనిషి ఇరుక్కుంటే ఎప్పుడైతే ఆ పొగ పీల్చుకుంటారో ఆ పార్టికల్స్ అనేది మనకు యూసోఫాగస్ కానీ ట్రేకియాలో, సో అవి ఉంటాయి కామన్ గా. అలాగే డస్ట్ పార్టికల్స్ లో డస్ట్ తోటి అలా అయినప్పుడు కూడా నాట్ ఓన్లీ ప్రవీణ్, ఎనీవన్ అక్కడ కొన ఊపిరితో ఉన్నా కానీ లేకుంటే ఊపిరి ఉన్నప్పుడు కానీ పీల్చుకుంటే డస్ట్ పార్టికల్స్ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా పోతే అవి యూసోఫాగస్ లో కానీ ఎక్కడో చోట పార్టికల్స్ కనిపిస్తాయి. అదే అప్పుడే చనిపోయింది అనుకోండి, అదే డస్ట్ ఉంది అనుకోండి, అలాంటి ఆనవాళ్ళు కానీ మనము పోస్ట్ మార్టం చేసినప్పుడు కనిపించాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదైతే శ్వాస ఆడడం కానీ ఇలాంటి ఏం జరగవు. సో అది దాన్ని బట్టి మనము నాట్ ఓన్లీ డస్ట్ పార్టికల్స్, ఈవెన్ పొగ కానీ పొగలో మంటల్లో ఇరుక్కున్నప్పుడు కానీ దాన్ని సూత్ అంటాం కామన్ గా మనము. సూత్ పార్టికల్స్ ఇట్ విల్ బి ఇది మన ట్రేకియాలో ఉంటాయి. దాన్ని బట్టి అది పేషెంట్, అంటే సపోజ్ నేను బర్న్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు గాలి దుమ్ము గురించి మనము ప్రవీణ్ గురించి ఈ విషయం పక్కన పెడితే, ఒక మంటల్లో ఇరుక్కున్నప్పుడు చనిపోయిన మనిషిని మంటల్లో వేస్తే అలాంటి పొగ అనేది ఆ ట్రేకియాలో అంటే గొంతులో కానీ లేకుంటే యూసోఫాగస్ లో ఉండదు. అదే చనిపోక ముందు ఆ మంటల్లో వేస్తే అలాంటి ఆ ఎవిడెన్స్ అనేది, ఆ పార్టికల్స్ అనేది కంపల్సరీ అతను పీల్చుకుంటాడు కాబట్టి దాంట్లో ట్రేస్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ దుమ్ము ధూళి అనే క్వశ్చన్ ఏదైతే మీరు అన్నారో, అప్పుడు అతను చనిపోక ముందు ఉంటే గాలి పీల్చుకున్నప్పుడు ఆ దుమ్ము కూడా లోపలికి పోతే ఆ పార్టికల్స్ అనేటి, ఆ డస్ట్ పార్టికల్స్ అనేటి లోపల పోతే కంపల్సరీ ఎక్కడో చోట పార్టికల్స్ కనిపిస్తాయి, ఏది ట్రేకియాలో కానీ యూసోఫాగస్ లో కానీ, ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా పీల్చుకోవడం వల్ల. అదే చనిపోయిన తర్వాత అదే దుమ్ములో ఉంటే మాత్రం కనిపించవు. అంటే ఇక్కడ రెండు రకాలుగా, చనిపోక ముందు పీల్చుకుంటే ఉంటుంది, చనిపోయిన తర్వాత మాత్రం ఉండదు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా బాగా వివరించారు. అంటే ఇంకొకటి డౌట్, అంటే సామాన్యాలకు వచ్చేటటువంటి డౌటే, ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కాసేపు దుమ్ము ఉంటుంది కదండి. ఒకవేళ ఆయన ఒక 4 గంటల పాటు అక్కడే కొన ఊపిరి, అంటే ఎవరైనా వీళ్ళ గోల్డెన్ అవర్లో రక్షించుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటుంటారు. సో ఆయన కొన్ని గంటల పాటు అక్కడ ఉండి ఎవరు రాక సహాయం అందక చనిపోతే, ఆ కొన్ని గంటల పాటు ప్రమాదం జరిగిన తర్వాత ఇన్ని గంటల పాటు అక్కడ ఆయన ప్రాణాలతో ఉన్నారు అని పోస్ట్ మార్టంలో తెలియడానికి అవకాశం ఉంటుందా? ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం కానీ సాధారణ పోస్ట్ మార్టంలో కానీ ఈ విషయాలు ఏమైనా తేలే అవకాశం ఉంటుందా? ఇది అంటే డిపెండ్ సార్, అది ఎట్లా అంటే ఎన్ని గంటల పాటు అతను బ్రతికే ఉన్నాడు అనే దాని మీద మనము కరెక్ట్ గా
అనలైజ్ చేయలేము. చనిపోయిన తర్వాత నుంచి దానికంటే ముందు అది చనిపోయిన తర్వాత నుంచే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇన్ని గంటల వరకు ఇన్ని గంటలు అయింది అని చనిపోయిండు ఇతను అని చెప్పగలుగుతాం. ఓకే, అంతకుముందు ఆయన కొన ఊపిరితో బ్రతుకున్నప్పుడు ఏంటంటే మేము క్యాలిక్యులేట్ చేసేది చనిపోయిన తర్వాతనే. ఓకే, అంటే ఆయన చివరి క్షణాల్లో శ్వాస ఇంతసేపు తీసుకున్నాడు అని చెప్పడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అవకాశం లేదంటారా? అంటే అలా చనిపోయిన తర్వాతనే మేము క్యాలిక్యులేట్ చేస్తామండి. దానికంటే ముందు ఎంతసేపు బతుకున్నాడు అనేది అది ఓన్లీ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయాడు, బాడీ ఎన్ని గంటలకు చనిపోయిండు, ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్ని గంటలు అవుతుంది అనేది చెప్పగలుగుతాం మనం. సో ఇంతసేపు గాలి పీల్చుకున్నాడు, ఇంతసేపు శ్వాస ఆడింది అని చెప్పడానికి కొంచెం కష్టం. ఓకే, అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నీటిలో పడిపోతే నీటిలో పడ్డ తర్వాత అతను ఎంతసేపు ఉన్నాడు అనేది చెప్పడం కష్టం. అలాగే ఒక ఏదైనా చనిపోయిన టైం నుంచి ఇప్పుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పటి నుంచి అది అవర్స్ లో ఉండొచ్చు, డేస్ లో ఉండొచ్చు, వీక్స్ లో ఉండొచ్చు, మంత్స్ లో ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక రేంజ్ ఆఫ్ పీరియడ్ ని, ఒక రేంజ్ ఆఫ్ అవర్స్ ని ఇస్తాం. ఆ రేంజ్ ఆఫ్ అవర్స్ లో మాకు కొన్ని అంటే దీంట్లో ఏంటంటే సపోజ్ అప్పుడే అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బాడీలో చేంజెస్ ఉంటాయి. ఒక్కొక్క బాడీ అంటే ఎక్కడి నుంచి తల మీద నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అనేది ప్రతి బాడీలో మేము అబ్జర్వ్ చేస్తాం కాబట్టి దీన్ని మేము టైం ని క్యాలిక్యులేట్ చేసి ఇన్ని గంటలకు చనిపోయాడు అంటే దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. తిన్న తర్వాత డైజెస్టివ్ పీరియడ్ కానీ లేకుంటే లోపల ఇప్పుడు సపోజ్ డిపెండ్స్ ఆన్ దట్ తినే ఆహారాన్ని బట్టి కూడా అతను ఎంతసేపు అరిగింది, ఆ ఆహారం డైజెస్ట్ అయిందా లేదా, తిన్న తర్వాత ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో చనిపోయిందా అంటే దానికి కూడా ఒక జనరేటివ్ టైం అనేది ఉంటుంది. తిన్న తర్వాత దానికి అరగడానికి ఒక టైం అనేది ఉంటుంది. దాంట్లో కూడా మేము క్యాలిక్యులేట్ చేస్తాం. చాలా రకాలుగా వేరియేషన్స్ ఉంటాయి బాడీలో. సో అన్ని రకాలుగా చూసుకొని మేము అవర్స్ లో, డేస్ లో, వీక్స్ లో ఇస్తాం. కానీ ఎంతసేపు శ్వాస తీసుకున్నాడు, అంటే అతని చివరి క్షణాలు ఎంతసేపు ఉన్నాయి అనేది చెప్పడం కష్టం. అలా కష్టం అండి, ఎందుకంటే మేము చనిపోయిన తర్వాతనే పోస్ట్ మార్టం చేస్తాం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. దానికంటే ముందు ఎంతసేపు బతుకున్నాడు అనేది మాకు సంబంధించింది కాదు. ఓకే, అంటే దాన్ని ఎవరైనా తేల్చగలుగుతారా, ఏదైనా నిపుణులు? అది యాక్చువల్ గా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందామండి. ఎవరన్నా అంటే ఇప్పుడు సపోజ్ ఒక యాక్సిడెంట్ కేసు అయింది, అక్కడ ఎవరో ఒక వెహికల్ కొట్టేసి వెళ్ళిపోయారు. పాపం కొన ఊపిరిలో ఉంటాడు అతను. కొన ఊపిరిలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయగలిగితే హాస్పిటల్ తీసుకొచ్చే లోపు ఆ టైం పీరియడ్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొన ఊపిరిలో ఎంత అంటే అప్పుడు కూడా లైవ్ గా ఉన్నప్పుడు ఎగ్జామిన్ చేసే మెజర్మెంట్స్ వేరే ఉంటాయి, చనిపోయిన తర్వాత చేసే మెజర్మెంట్స్ వేరే ఉంటాయి. ఓకే, అది కూడా అతనికి కొన ఊపిరితో సహాయానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే క్యాల్కులేట్ చేస్తారంటున్నారు, రైట్? ఓకే, అది అందుకొరకే చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక చనిపోయిన తర్వాత చాలా వరకు ఏంటంటే మామూలుగా మనం నాడీ చెక్ చేస్తాం. నాడీ చెక్ చేస్తే మామూలుగా ఉన్నప్పుడు నాడీ చెక్ చేయడం వేరు, రక్త గాయాలతో ఉన్నప్పుడు మెల్లమెల్లగా నాడీ కూడా పల్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే అలాంటి టైంలో బ్లీడింగ్ ఎంత సివియర్గా ఉంది అలాంటి దాని మీద మెల్లమెల్లగా పేషెంట్ డిసీజ్ ఎవరైతే